రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు గుంటూరులో రైతు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు మంత్రి లోకేష్పై నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సెటైర్ల వర్షం కురిపించాడు. లోకేష్ ఓ పప్పు, కనీసం పేపర్ చూసి చదవడానికి కూడా రానటువంటి అసమర్థుడని అనిల్ అన్నారు. చట్టసభల్లో నవ్వుకునేందుకు మాకు ఓ జోకర్ దొరికాడని, ఇలాంటి వాడిని చంద్రబాబు సర్కార్ మంత్రిని చేసిందంటూ ఎద్దేవా చేశారు. ఇక నారా చంద్రబాబు నాయుడుపై కూడా ఆయన ఓ రేంజ్లో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కావడం లేదని, అందుకే చికిత్స కోసం అమెరికా పర్యటన వెళ్తున్నారని అన్నారు. చికిత్స కోసం వెళ్తున్న చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకంటూ అబద్ధాలు చెబుతున్నారని అనిల్ కుమార్ అన్నారు. ఇలాంటి నాయకులు మన రాష్ట్రాన్ని పాలిస్తుండడం మన దౌర్భాగ్యం అని అన్నారు. రైతులకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలంటూ జగన్ చేపట్టిన రైతు దీక్షలో అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.